విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. తల్లిపాలు బిడ్డకి దివ్య ఔషధమని, సాంప్రదాయకంగా వస్తున్న తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ హాల్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవ సభలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రసవించిన గంటలోపే తల్లులు తమ బిడ్డలకు పాలిస్తే రోగనిరోధక శక్తి బిడ్డలకు అందుతుందని, ఈ కాలాన్ని గోల్డెన్ అవర్ అంటారని అన్నారు. నేడు గణాంకాలు చూస్తుంటే గంటలోపు బిడ్డలకు పాలను 48% మంది మాత్రమే పట్టిస్తున్నారని, బిడ్డలు పుట్టిన తర్వాత 6 నెలల పాటు నిరంతరాయంగా పాలు అందిస్తున్నది 68% మాత్రమేనని అన్నారు. తల్లి పాలకు మద్దతునిచ్చే స్థిరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి తల్లి పాలు సంస్కృతి ప్రోత్సహించవలసిన ప్రాధాన్యత ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన జాయింట్ ఈ తల్లి పాలు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఆచరణలో ఎంతమంది పెడుతున్నారంటే 50% మాత్రమే పెడుతున్నారు. తల్లి పాలు బిడ్డ ప్రసవించిన గంట లోపులోనే తల్లి పాలు వచ్చినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడు. వేరే ముందు ఏమి ఇవ్వగల బిడ్డ పుట్టిన గంట లోపల తల్లి పాలు ఇస్తే అదే దివ్య ఔషధం. అది అందరూ కూడా పాటించాలి. పొద్దున సాయంత్రం కూడా ఆవు పాలు కానీ స్వచ్ఛమైన గేదె పాలు కానీ తాగినట్లయితే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది పాలు తాగడం అది చాలా తప్పు. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి తల్లి కూడా పొద్దున ఒక పెద్ద గ్లాస్ పాలు, సాయంత్రం ఒక పెద్ద గ్లాసు పాలు తాగాలి. అవి తాగినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉండి మీ బిడ్డను ఆరోగ్యమైన బిడ్డనిచ్చే అవకాశం కలుగుతుంది. కానీ చాలా వరకు సమాజంలో తెలియజేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్లో దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి బాగా కాల్చి చల్లార్చి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పాలని అందుబాటులోకి తెస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పాపులైజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దార్జీ ఫౌండేషన్, సిద్ధేశ్వర ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు. గత 4 నెలల కింద 5 నెలల కింద మన భీమవరం హాస్పిటల్లో కూడా మిల్క్ బ్యాంక్, మదర్స్ మిల్క్ బ్యాంక్ అని ఓపెన్ చేశారు. ఎవరికైనా ఏదైనా మెడికల్ ఇష్యూ ఉండి తల్లికి పాలు రాకపోతే ఆ ఫెసిలిటీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి 68% ఖచ్చితంగా 100% వేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ చేయట్లేదు. దయచేసి ఈ మెసేజ్ని మీరు ప్రజలకి, ముఖ్యంగా కొత్తగా పెరిగిన వాళ్ళకి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అందరికీ కూడా ఈ మెసేజ్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ లాస్ట్ విషయము, గవర్నమెంట్ నుంచి నాకు చెప్పినట్టు ఈ సంవత్సరం టీం కూడా పరిపాలించడానికి అనుగుణమైన వాతావరణం క్రియేట్ చేయాలి. అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, బయట అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్లో మీరు వెయిట్ చేస్తున్న బస్కి. జిల్లా ప్రాజెక్ట్ నిర్వహణ విభాగం భీమవరం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ వై నోకరాజు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం యొక్క ఆవశ్యకత, ప్రయోజనాలు, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రజలకు ప్రభుత్వ శాఖల నుండి సమాచారం పొందే హక్కును కల్పిస్తుందని, ఇది పారదర్శకత, నైతికత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం టౌన్ 26, 28 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25వ తేదీ నుండి స్మార్ట్ రేషన్ కార్డులు కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనున్నదని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా సాధికార సహకార చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను దివాలా తీయించి అవినీతికి పాల్పడి అక్రమంగా సంపదను దోచుకున్నారని అన్నారు.
నిధుల కొరత ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తల ఐజాక్, రజక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, ఎన్డీ నౌషద్, గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగుబాబు, కోండ్రు శ్రీనివాస్ పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఎప్పుడు పెట్టారు? 65 గతంలో వచ్చిందన్న, అలా ఆయన కాకపోయిందండి. ఇప్పుడు పెడుతున్నాను, అప్లై చేస్తారు, వస్తుంది, ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4 3 మరి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంటుంది. మహిళలు మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? మరి రేషన్ కూడా మీకు బాగా అందుతుంది కదా? ఇలా చూడండి. పరిపాలన తొలి అడుగు కార్యక్రమం చాలా బాగా గ్రామాల వాటిన కూడా బాగా జరుగుతుంది. ఈ రోజున సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరి సంవత్సరం ముందుకు వెళ్ళాం. అదేవిధంగా ఈ రోజు సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని కష్టకాలంలో కూడా రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్నీ కూడా అమలు చేస్తున్నాం. 1 ఇయర్లోనే అన్నీ అమలు చేసామని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మరి అన్న క్యాంటీన్లు పెట్టి రీఓపెన్ చేసి 5 రూపాయలకి మరి ఫుడ్ పెట్టే కార్యక్రమం కానివ్వండి, మరి అంతేకాకుండా మహిళలకి ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వడమే కానివ్వండి, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు వేయడం కానివ్వండి. మరి అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులకి అకౌంట్లో 20,000 రూపాయలు వేయటమే కానివ్వండి, 3 విడతల్లో 20,000 రూపాయలు వేయటం కానివ్వండి. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము నెరవేరుస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, వార్డుల్లో సిమెంట్ రోడ్లు ఈ రోజున అభివృద్ధి మేము ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి గత వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారో ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. అందుకోసమే వాళ్ళు 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజున మాకు ఈ కూటమికి అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా ప్రజల యొక్క మన్ననలు పొంది మరింతగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. P4లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సమానతను తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే P4 కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. పేదలకు సేవ చేయాలని, స్థితిమంతులకు P4 ఒక మంచి వేదిక అన్నారు. సమాజంలో 10% ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మంది నిరుపేదలకు చేయూతనివ్వడమే P4 లక్ష్యం అన్నారు. జిల్లాలో ఇంతవరకు 65,000 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారి అవసరాల మేరకు మార్గదర్శకులు ఆ బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు తమ వంతు సహాయం అందించాలని కోరారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పురుగు మందులను పిచికారీ చేయాలని మార్టేరు ఏడీఏ ఎంవి రమేష్ అన్నారు. బుధవారం అత్తిలి మండలం అరవల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో యూరియా, నానో డిఏపి వాడాలి అన్నారు. అందరూ పంటల బీమా చేయించుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలోని ఉన్నత పాఠశాలలో PRTU సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చలం, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేము 57ను అమలు చేయాలని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2003 DSC వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, 11వ PRC బకాయిలు చెల్లించాలని కోరారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి మినహాయింపునివ్వాలని, తరగతి బోధనకే వారిని పరిమితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ గణపతి, జిల్లా కార్యదర్శి రాజేష్, మండలాధ్యక్షుడు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు P4 విధానంలోకి వస్తాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని P4లో భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా వారికి మార్గదర్శకులుగా ఉండి భవిష్యత్తులో రాణించే విధంగా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు గవిని రాంబాబు, కోడూరి రాధా పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి దాతృత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత మనం సమాజంలో మరింతమందికి తోడ్పాటును అందిస్తే వారు కూడా ఉన్నత స్థానానికి ఎదగడానికి ఒకటి దాతృత్వాన్ని అలవరుచుకుని ఇప్పుడు అందరు అవసరాలు ఉన్న వారికి అండగా నిలబడితే అది చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే రీతిలో మానవతా సంస్థ ఇప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈరోజు మానవతా సంస్థ అధ్యక్షులు మన రాజేశ్వరరావు గారు, పెద్దలు రాంబాబు గారు, మేడం గారు రాధా పుష్పవాణి గారు, అదేవిధంగా ఇతర పెద్దలు అందరూ కూడా కలిసి మానవతా సంస్థ ద్వారా ఇటువంటి సేవలు చేయడం చాలా అభినందనీయమనే సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది, P4 విధానం ద్వారా ఈరోజు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో అటువంటి వారు కింది స్థానంలో ఉన్న వారికి అండగా నిలబడి చేయూతనిస్తే వారు కూడా పైకి వచ్చే విధంగా ఈరోజు P4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి P4 విధానంగానే ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలు కూడా ఆ కోవలోకి వస్తాయి కనుక దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ P4లో భాగస్వాములై మన సమాజంలో మరింత మందిని వృద్ధిలోకి తీసుకురావడానికి, ముఖ్యంగా పేద కుటుంబాలని దత్తత తీసుకుని వారికి మెంటరింగ్ చేసి కేవలం ఆర్థిక సహకారమే కాకుండా మాట సహాయం కానీ వారికి గైడెన్స్ ఇవ్వడం ద్వారా కానీ వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా చేయడమే ఈ P4 విధానం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీల నిధులను నిర్వీర్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. బుధవారం తణుకు మార్కెట్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరయ్యి మాట్లాడుతూ, తణుకు మార్కెట్ కమిటీలో దాదాపు 30 కోట్ల నిధులు ఉండేవని, అయితే గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ పక్కదారి పట్టించారని ఆరోపించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఏర్పడిన తణుకు మార్కెట్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇప్పటికీ కొనసాగుతోంది అన్నారు. వివిధ పన్నుల రూపేణా ఏడాదికి 7 కోట్ల మేర ఆదాయం సమకూరుతోందని, నూతనంగా నియమితులైన చైర్మన్ కొండేటి శివ ఆధ్వర్యంలో తణుకు మార్కెట్ కమిటీ పరిధిలోని ఇరగవరం, తణుకు మండలాల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెంది ఆయా పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. తణుకు మార్కెట్ కమిటీ పరిధిలోని కొంత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ తో పాటు డైరెక్టర్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 50 సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మార్కెట్ యార్డు
ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డ్గా రైతులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్గాలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా సేవలను అందిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందినటువంటి మార్కెట్ యార్డు తణుకు మార్కెట్ యార్డు. ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సెస్సుల ద్వారా కానీ ఇతర ఆదాయ మార్గాల ద్వారా కానీ దాదాపు సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు ఆదాయం ఈ మార్కెట్ యార్డ్కి రావటం, దాని ద్వారా ఇక్కడ సేవలను అందించడం జరుగుతుంది. దీనికి నూతన కమిటీగా కొండేటి శివగారి నాయకత్వంలో దీనికి సంబంధించి భవిష్యత్తులో అన్ని విధాలుగాను కూడా ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి ఎరగవరం మండలం, తణుకు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్కెట్ యార్డులన్నీ కూడా గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నిధులన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి డైవర్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కొంత రోడ్ల సమస్యలు అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరలా కొంత రోడ్ల అభివృద్ధికి మార్కెట్ యార్డ్ నిధుల్ని ఉపయోగించి రైతులకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఈ మార్కెట్ ద్వారా చేయాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్ తరాలకు రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి వైభవాన్ని చాటి చెప్పేలా రాతి కట్టడాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణను ఇరగవరం మండలం రేలంగి గ్రామస్తులు కలిసి దేవాలయ పునర్నిర్మాణంలో జరుగుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు 73,33,000 విరాళాన్ని సేకరించడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా CGF నిధుల నుంచి 1,46,00,000 మంజూరు చేసినట్లు తెలియజేశారు. మొత్తం మీద 2,20,00,000 నిధులతో ఆలయం రాతి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. దీనికి సంబంధించి మరిన్ని నిధులు అందేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతనమైనటువంటి దేవాలయం శిథిలావస్థకి చేరుకున్నటువంటి తరుణంలో నూతన ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులందరూ కూడా ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాతి కట్టడం చేసి భవిష్యత్తు తరాలకు కూడా ఆ స్వామివారి వైభవాన్ని, స్వామివారి పురాతనమైనటువంటి విశిష్టతను తెలియజేసే విధంగా రాతి నిర్మాణం చేయాలని గ్రామస్తులందరూ కూడా సంకల్పించి దాదాపు 80 లక్షలు విరాళాలు సేకరించి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్ ఇవ్వమని వారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ దేవాలయం విశిష్టతని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీనతని, అదేవిధంగా ప్రాముఖ్యతని తెలియజేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు దీనికి స్పెషల్ గ్రాంట్గా 2,20,00,000 మొత్తం ఎస్టిమేషన్తో 1,46,00,000 CGF నుంచి నిధులు గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతో మరొక 73 లక్షలు మొత్తంగా 2,20,00,000 రూపాయలతో ఈ రాతి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించి ఈ 2,20,00,000 కాకుండా ఇంకా బయట ప్రహరీ గోడ కానీ అదేవిధంగా అక్కడ కాంపౌండ్ వాల్ కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి రేలంగి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి దాతల సహకారంతో, ముఖ్యంగా దీంట్లో చాలామంది దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మాణంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్ళటం చాలా సంతోషం, అభినందనీయం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళి ఇది త్వరలోనే భక్తులందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా. పశ్చిమ గోదావరి జిల్లాలోని అక్వ చెరువుల వద్ద పక్షులను తరిమి కొట్టడానికి వినియోగిస్తున్న అక్రమ ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలపై తనిఖీలు నిర్వహించారు. PGRS కు ఫిర్యాదులు అందడంతో అటవీ శాఖ, పోలీస్ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా అక్రమ ఆయుధాలు, పేలుడు సామాగ్రి కలిగి ఉండడంతో అధికారులే నివ్వెరపోయారు. నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని అనుమానాలు రేగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే పెనుమంట్ర మండలంలోని పొలమూరు గ్రామంలోని ఆక్వా చెరువులపై జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమంగా వినియోగిస్తున్న నాటు తుపాకులు మరియు పేలుడు పదార్థాలను స్వాధీనపరుచుకున్నారు. జిల్లాలోని ఆక్వా చెరువుల యజమానులు పక్షులను తరిమివేయడానికి లైసెన్స్ లేని తుపాకులను ఉపయోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి గన్ షూటర్లు పేలుడు సామాగ్రి వినియోగిస్తూ పనిచేస్తున్నారని గుర్తించారు. ఈ తనిఖీలలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెనుమంట్ర ఎస్ఐ కె స్వామి సిబ్బంది పొలమూరు గ్రామంలోని ఆక్వా చెరువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కలిగి ఉండడం నేరమని చెప్పని పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఆగస్టు 5వ తారీఖు మధ్యాహ్నం జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ అష్మి ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు మేము మా సర్కిల్లోని పెనుమంట్ర ఎస్ఐ గారు, అదేవిధంగా ఫారెస్ట్ రేంజర్ కరుణాకర్ గారు వారి సిబ్బందితో కంబైన్డ్ గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయగా పొలమూరులోని వేటుకూరు నారాయణరాజు అనే రైతు యొక్క చెరువు వద్ద ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటటువంటి 3 షూటర్లు నాటు తుపాకులు కలిగి ఉండి, అదేవిధంగా గన్ పౌడర్, పెల్లెట్స్ అక్రమంగా కలిగి ఉన్నారు. దీన్ని మేము స్వాధీనం చేసుకుని వారి 3ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా వారి దగ్గర నుంచి 5 నాటు తుపాకులు, 10.4 కేజీల గన్ పౌడర్, 2.5 కేజీల పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు 3 ముద్దాయిల్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఇలాగా నాటు తుపాకులు వాడి ఇలాంటి కాల్పులకి ఏమైనా పాల్పడితే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నాటు తుపాకులు వాడటం నిషేధం. నాటు తుపాకులు వాడకుండా ఎవరో కూడా అక్రమంగా ఈ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నా కూడా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తాం. దాతలు అందజేసే సహకారంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థితికి చేరాలని గణపవరం మండల విద్యాధికారి జి బాలయ్య అన్నారు. మండలంలోని ముప్పత్తిపాడు యూపీ పాఠశాలలో విద్యార్థులకు దాతల సహకారంతో అందజేసిన నూతన వస్త్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.